రాష్ట్రంలో మత ఘర్షణ వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ ఉందని ఆరోపించారు మంత్రి కందుల దుర్గేష్. జోసెఫ్ రావణ్, జడా శరవణ్, నటుడు ప్రకాష్ రాజులు వైసీపీ ఏజెంట్లన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రావణ్ కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడా శ్రావణ్ వెనక కానీ, ప్రకాష్ రాజ్ వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతల్ని కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే, ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఏం చూసినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది.